ఓకే అండి. ఆయన ఎలక్షన్స్‌కొచ్చే ముందు మద్యపానం నిషేధం చేస్తా అన్నారు. చేసారా? మద్యపాన నిషేధం అనేది హామీ ఇచ్చిండన్న. కొంచెం రేట్లు పెంచుకుంటూ వచ్చారు. కానీ ఈసారి కుదరకపోవచ్చుగా. నెక్స్ట్ 5 ఏళ్లలో ఆయన ఖచ్చితంగా హామీని కూడా నెరవేర్చి 2029 పోయే టయానికి ఆ మద్యపాన నిషేధం కూడా పూర్తిగా నిషేధించి ఎలక్షన్‌లో పోతాడన్న. అతను పథకాల మీద పెట్టిన డబ్బేది రాజధాని నిర్మాణం మీద పెట్టలేదని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అన్న, రాజధాని అంటే ఒక రాజధానిలో ఎవరు ఉంటారన్న? రాజు ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఒక గ్రామంలో ఒక సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ క్లినిక్. ఈ మూడు. రైతు అంటే మన దేశంలో రాజు అంటే ఎవరు? రైతు. ఆ రైతుకు కావాల్సిన మూడు కూడా ఒకే ఊర్లో లభిస్తున్నాయంటే ప్రతి ఊరు ఒక గ్రామ రాజధానే కదా. ప్రతి ఊరు రాజధాని అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సపరేట్ గా రాజధాని అవసరమే ఉందన్న. రాజధాని అనేది ఉంటే అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుద్ది. రాష్ట్ర ప్రజలకు అంటే పథకాలకు కొన్ని ఎక్కువ పెట్టచ్చు కదా అనేది. అలా ఏం లేదన్న. ఇప్పుడు పథకాలకు ఆయన డబ్బు సంపద సృష్టిస్తుండు. మీరు ఈ ఎల్లో మీడియా అయినటువంటి దుష్ప్రచారం తప్ప ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి, అన్ని రన్ అవుతున్నాయి. మన ఇన్ఫోసిస్ కూడా మన వైజాగ్ వచ్చింది, అన్ని కూడా రన్ అవుతున్నాయి. ఇదంతా ఎల్లో మీడియా సృష్టించింది తప్ప ఏం లేదు. అభివృద్ధిలో పాటు సంక్షేమంలో రెండిటల్లో కూడా రెండు కళ్ళులా భావించి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మొన్న చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటండి? ఉంటారన్న ఆడొకళ్ళు ఈడొకళ్ళు. రేపు మళ్ళా అధికారంలోకి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిను తట్టుకోలేక ఈ రాళ్ల దాళ్ళు కద్దుదాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ ఆయనతో ఎంట్రుకతో సమానం. మళ్ళా రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ రాయితో కొట్టడం అనేది కోడికత్తిలాగా డ్రామా అని అంటున్నారు అందరూ ప్రతిపక్షాలు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? డ్రామా గీమా అనేది ఎంత ప్రతిపక్షాలు అన్నామే అన్న. ఎవడన్నా ఇప్పుడు నీకు సీఎం పదవి ఇస్తా అంటే నువ్వు చంపించుకుంటావు అన్న. మనిషి పోయినా పదవి ఏం చేస్తా అన్న? ఈడ కాకుండా ఈడ తగిలితే కన్ను పోయేది కదా. ఇవన్నీ పచ్చ మీడియాలో పచ్చి బూతులు తప్ప ఏం లేదు. ఈ దుండగ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. షర్మిల గారి కామెంట్స్ ఏ విధంగా చూడాలి అన్న? ఆమె కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడ్డదన్న. ఏదేదో మాట్లాడుతుంది. ఆమెకు నిజ నిజాలు తెలిసి కూడా ఇలా మాట్లాడడం చాలా బాధాకరం అన్న. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లాస్ అవుతాడు అన్న. వంగా గీత గారు గెలవబోతున్నారు. 3 రాజధానుల పైన మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? ఒక గొప్ప నిర్ణయం అన్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలలో అతి గొప్ప నిర్ణయం ఏదైనా ఉందంటే అది 3 రాజధానులే అన్న. ప్రతి దాన్ని రాయలసీమను కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రను కావచ్చు, కోస్తాంధ్ర మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి ఈసారి ఎటువంటి వ్యక్తులు గాని ప్రాంత ప్రజలు కూడా సపరేట్ రాజధాని అడగకుండా ఆయన ముందుగానే 3 రాజధానులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి. ఎలక్షన్ జరగబోతున్నాయి కదా. అవును. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావాలని మేము అందరం భావిస్తాం.